హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో బంతి పూలు. వీటినే మేరీగోల్డ్ అని, గోదేక పూలని కూడా అంటారండి. మన దేశంలో విరివిగా పండే వాణిజ్య పంటల్లో బంతి పూల మొక్క ఒకటి. ఇవి బంగారు రంగు, పసుపు పచ్చ, నారింజ రంగు ఈ 3 కలర్స్లో ఉంటాయండి. భారతదేశంలో పండుగలు, పూజలు, పెండ్లిళ్ళు వీటి అలంకరణలో ఎక్కువగా మనకు కనిపించేది బంతిపూలే. ఎందుకంటే బంతిపూలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈరోజు వీడియో ఏంటంటే బంతిపూల నుంచి మనము ఎక్కువగా పువ్వులు తీసుకోవటానికి అవసరమైన టిప్స్, అవసరమైన ఫర్టిలైజరు, ఇంకా ఈ మొక్కకు అవసరమైన సన్లైట్, వాటరింగు వీటి గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము. ముందుగా ఒక టిప్పును తెలియజేస్తానండి. బంతిపూలు విత్తనాల కోసం మనము ఇలా బాగా పూర్తిగా విడిగిన పువ్వును ఒకదాన్ని మనం వాడిన తర్వాత పువ్వుతో పాటు ఆ పువ్వును మనము బాగా ఆరబెట్టేసుకోవాలి. నీడలో అలా ఆరబెట్టుకొని 1 వీక్ అలా ఆరబెట్టేసుకుంటే పూర్తిగా డ్రై అయిపోతుంది కదా. అందులో ఏమాత్రం తేమ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్లో మనం ఉంచుకుంటే ఆ విత్తనాలు మనకు ఎన్ని రోజుల పాటైనా నిలువ ఉంటాయి. 1 ఇయర్ తర్వాత అయినా కూడా ఆ విత్తనాలను మనం వాడుకోవచ్చు. విత్తనాలను నిల్వ ఉంచుకోవటానికి ఇది మంచి టిప్ అండి. మనము మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ విత్తనాలు తెప్పించుకోవాలంటే వీటి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా నర్సరీలో ఈ మొక్కలు కొనాలంటే కూడా చిన్న మొక్కలే 10 రూపాయల నుంచి 20 రూపాయల నుంచి ఉంటాయి. అంటే సైజును బట్టి వీటి రేట్ ఉంటాయండి. దానికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే విత్తనాలను మనము నిల్వ ఉంచుకోవటం. ఇక విత్తనాల ద్వారా లేదా కొమ్మల ద్వారా లేదా నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలైనా నాటిన ఒక వారం వరకు ఈ మొక్కలను నీడలో ఉంచండి. ఒక వారం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఈ మొక్కలు ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఈ రెయినీ సీజన్లో స్టార్ట్ అవుతాయి. మిగతా ఇంకా చలికాలం అంతా కూడా ఈ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి. ఒక 5-6 మంత్స్ వరకు ఈ పువ్వులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వినాయక చవితి నుండి ఈ పూలు రావటం మొదలయ్యి దసరా, దీపావళి, సంక్రాంతి, న్యూ ఇయర్ అప్పటి వరకు కూడా పూలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. కంటిన్యూస్గా ఒక 6 నెలల వరకు ఈ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చిన ఈ మొక్కలకు మనకి సన్లైట్ అనేది చాలా ఎక్కువగా అవసరం కాబట్టి ఎక్కువగా ఎండ తగిలే ప్లేస్లోనే ఈ మొక్కను ఉంచుకోండి. ఇక ఈ మొక్కకు వాటరింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే ఈ విధంగా మట్టి పూర్తిగా డ్రై అయ్యేటట్లు ఉంచకండి. అలానే పూర్తిగా ముద్దగా ఉన్నప్పుడు కూడా ఇవ్వకూడదు. మట్టి ఎప్పుడూ కూడా పొడిగా ఉండాలి, కొద్దిగా తేమగా ఉండాలి. ఆ రకంగా మట్టి ఉండేటట్లు చూసుకుని చెక్ చేసుకున్న తర్వాతే వాటరింగ్ ఇస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువైనా కూడా ఈ మొక్కకు ఫంగస్ అటాక్ అనేది జరుగుతూ ఉంటాయండి. అందువలన మొక్కకు ఎక్కువగా ఫంగస్ రాకుండా ఉండాలి, ఇంకా పెస్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇంకా ఎండ బాగా తగిలేటట్లు చూసుకోవాలి. ఇంకా పించింగ్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా ఫ్లవరింగ్ మొగ్గలు రాకముందే పించింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఎక్కువ బ్రాంచెస్ రావటము, ఎండ బాగా తగిలితే ఎక్కువ ఫ్లవరింగ్ రావటము జరుగుతుంది. ఈ 3 చిట్కాలను ఫాలో అవ్వటం ద్వారా మనం ఎక్కువ ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. ఇంకా ఈ మొక్క వచ్చే పెస్ట్ను మనము ఏ విధంగా నిరోధించవచ్చు అంటే దానికి ముఖ్యమైన సొల్యూషన్ బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా ఈ మొక్కలకు బాగా పనికొస్తుంది. వర్షాకాలంలో ఎక్కువ వర్షాల వల్ల ఆకులు తినేసే పురుగులు అనేటివి వీటిని బాగా అటాక్ అవుతూ ఉంటాయి. ఇంకా వాటర్ ఎక్కువైనా కూడా అంటే వర్షం వల్ల వాటర్ ఎక్కువైనా కూడా ఆకుల మీద నల్లగా మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి బేకింగ్ సోడా బెస్ట్ సొల్యూషను. అది కూడా 1 లీటర్కి 1 టేబుల్ స్పూన్ అంత బేకింగ్ సోడా తీసుకోవాలండి. వాటర్లో బాగా కలిపేసిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లోనే ఈ మొక్కలకి స్ప్రే చేయాలి. బేకింగ్ సోడా ఎప్పుడు కూడా ఎండ ఉండే టైంలో మొక్కలకి స్ప్రే చేయకూడదు. దానివలన మొక్కలు అనేటివి బాగా డల్ అయిపోవటము, మాడిపోవటం అయితే జరుగుతుంది. అందువలన బాగా ఎండ తగ్గినప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైమ్స్లో ఎండ తగ్గిన ఈ 2 టైమ్స్లోనే ఈ మొక్కలకి స్ప్రే చేయాలి. ఆకులు తినేసే పురుగులను కంట్రోల్ చేయడానికి బేకింగ్ సోడా అనేది బాగా పనిచేస్తుంది. ఒకవేళ మొక్క అనేది కుళ్ళిపోవటం జరుగుతూ ఉంటే వాటర్ ఎక్కువ అయిపోవటం వల్ల ఆ వాటర్ అనేది కిందికి పోవటానికి మార్గం లేకపోవటం వల్ల వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. దానికి వాటర్లో అంటే 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ ఏదైనా ఫంగిసైడ్, సాఫ్ట్ ఫంగిసైడ్ కానీ లేదా ఏ ఫంగిసైడ్ ఉన్నా కూడా కలిపేసుకొని ఆ వాటర్ని మొక్క మొదళ్లలో వేయటం ద్వారా ఫంగస్ అటాక్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది
ఒకవేళ బాగా ఎక్కువగా ఫంగస్ అటాక్ అనేది ఉంటే రెండోసారి మూడోసారి కూడా ఫంగిసైడ్ కలిపిన వాటర్ని మొక్క మొదల్లో వేయండి. దాని ద్వారా మొక్కకు ఫంగస్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఫంగస్ అటాక్ అయితే మొక్కకి ఫంగిసైడ్ వేయాలి. ఆకులు తినేసే పురుగులు లాంటివి లేదా ఆకుల మీద మచ్చలు లాంటివి ఏర్పడితే మాత్రం బేకింగ్ సోడా బాగా పనికొస్తుంది. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ముందుగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడేటట్లయితే ఎన్పీకే 19-19-19 కానీ లేదా ఎన్పీకే 20-20-20 కానీ ఇవి బాగా పనిచేస్తాయి. అలా కాకుండా మనము కెమికల్స్ కాకుండా హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి ఒక 2-3 రోజులు టైం అయితే పడుతుందండి. దానికోసం మనము కంపోస్టు లేదా ఆవు పేడ కానీ లేదా లీఫ్ కంపోస్టు ఇలాంటిది ఏది ఉన్నా మనం తీసుకోవచ్చు. ఇంకా అరటి పండ్ల తొక్కలు, ఇవి 2-3 అరటి పండ్ల తొక్కలు తీసుకున్నానండి. ఈరోజు నేను ఇంకా కిచెన్లో ఉపయోగించిన ఆనియన్ పీల్స్, ఇవి 3 ఉపయోగించి ఒక ఫర్టిలైజర్ని తయారు చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 లేదా 3 లీటర్ల వాటర్ తీసుకొని అందులో ఈ బనానా పీల్స్, ఆనియన్ పీల్స్ ప్లస్ కంపోస్టు ఈ 3 అందులో వేసేసి బాగా తిప్పి బాగా తిప్పిన తర్వాత నీడలో ఉంచేసి 2-3 రోజుల వరకు ఉంచండి. ప్రతిరోజు పొద్దున సాయంత్రము వీటిని బాగా తిప్పండి. ఇంకా ఇందులో నేను ఒకటి చెప్పటం మర్చిపోయానండి. దాన్ని ఈవినింగ్ నేను తిప్పేటప్పుడు నేను వీటిని కూడా యాడ్ చేశాను. అదేంటంటే బెల్లం ముక్కలండి. బెల్లం ముక్కలు కూడా ఒక 2-3 బెల్లం ముక్కలు కూడా ఇందులో యాడ్ చేశాను. అందాజుగా క్వాంటిటీ ఎంత తీసుకున్నానంటే ఒక 200 గ్రామ్స్ కంపోస్ట్ తీసుకున్నాను. ఒక 20 గ్రామ్స్ వరకు అరటి తొక్కలు కానీ లేదా ఆనియన్ పీల్స్ కానీ తీసుకున్నాను. ఇక ఇవి ఏంటంటే బెల్లం ముక్కలండి, వీటిని కూడా వేసేసాను. ఇవన్నీ తిప్పిన తర్వాత ఒక 2-3 రోజులు ఉంచేసి తరువాత మనం వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ అయిన తర్వాత లిక్విడ్ ఈ రకంగా ఉంటుంది. ఇది 3 లీటర్స్ లిక్విడ్ కదండి, ఇది చాలా కాన్సన్ట్రేషన్ లిక్విడ్గా ఉంటుంది. సో దీంట్లో 3 లీటర్స్కి ఇంకో 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసేసి ఈ కలిపేసుకున్న తర్వాత మొక్కలకి ఇచ్చుకోండి. ఈ మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా లేత మొక్కలకి ఇవ్వకండి. ఒక 2 నెలలు దాటిన తర్వాత అంటే 60 రోజులు దాటిన ప్రతి మొక్కకు ఇవి ఇవ్వండి. లేత మొక్కలకి అంటే అప్పుడే నాటిన మొక్కలకి కానీ కొమ్మల ద్వారా నాటుకున్న మొక్కలకు కానీ చిన్న చిన్న మొక్కలకు కానీ ఈ లిక్విడ్ని ఇవ్వకండి. ఒక 60 రోజుల తర్వాత అంటే 2 నెలల తర్వాత దాటిన మొక్కలకు మాత్రమే ఈ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇంకా ఈ మొక్కలు బాగా గ్రీనిష్గా రావాలంటే ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా పనిచేస్తుంది. ఎప్సమ్ సాల్ట్ అనేది మెగ్నీషియం సల్ఫేట్ అంటారు. 1 లీటర్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ అంత ఎప్సమ్ సాల్ట్ను బాగా కలిపేసి స్ప్రే చేయటం ద్వారా మొక్కలన్నీ డార్క్ గ్రీన్గా తయారవుతాయండి. దీనివల్ల క్లోరోఫిల్ అనేది బాగా మొక్కలకు అందుతుంది. ఇంకా కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్కలకు కావాల్సిన ఫుడ్ తయారయ్యి మొక్కలన్నీ కూడా ఎక్కువ మొగ్గలు పువ్వులతో కలకల్లాడుతుంది. సో మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది కూడా బాగా పనిచేస్తుందండి. సో ఈరోజు వీడియో ద్వారా మొక్కలకు అవసరమైన పెస్టిసైడ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇంకా ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ మొక్కకు అవసరమైన సన్లైట్ ఇంకా వాటరింగ్ గురించి కూడా తెలియజేశాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.